ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓవైపు ఎండలు, మరోవైపు వానలతో వాతావరణం వేగంగా మారుతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాదు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. శనివారం, ఆదివారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. మొత్తం 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 2 రోజులు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం గరిష్టంగా ఆదిలాబాద్లో 44.6, కనిష్టంగా హైదరాబాద్లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. 42 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 169 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉరుములతో కూడిన అకాల వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచించింది.